ప్రైస్‌లో హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని మందిరానికి వెళుతుంటాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుంటాం. మరి యూట్యూబుల్లో లేదా ఇతరితర బయట బహిరంగ సభలు పెట్టినప్పుడు ఆ యొక్క సందేశాలు కూడా మనం వింటూ ఉంటాం. కొన్ని సందేశాలు వింటున్నప్పుడు మనకైతే అనిపిస్తూ ఉంటుంది, ఈ మాటలు దేవుడు నా కొరకే కదా మాట్లాడుతుంది, ఈ మాటలు దేవుడు నన్ను సరిచేసుకోవడానికే కదా మాట్లాడుతుంది, ఈ మాటలు దేవుడు నన్నే హెచ్చరిక చేయడం కొరకు మాట్లాడుతున్నారని మనకి అనిపిస్తూ ఉంటుంది. హృదయంలో లోపల నుండి గద్దింపు వస్తుంది. అయినప్పటికీ కూడాను ఆ సమయం వరకు కూడాను భయభక్తులు కలిగి ఉంటాము. కానీ ఆ తర్వాత నిర్లక్ష్య స్వభావంతో ఉండేటువంటి వారముగా ఉంటాము. హల్లెలూయా. దైవ సేవకులు మాట్లాడేటప్పుడు లేదా ఒక ప్రవక్తలు మాట్లాడేటప్పుడు లేదా దేవుడు డైరెక్ట్గానే నీతో మాట్లాడుతూ నీకు ఒక పని లేదంటే నీకు ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ విషయమై నువ్వు ఏ రీతిగా నీ యొక్క ఆలోచన ఉంటుంది, నువ్వు ఏ రీతిగా ఆ యొక్క మాటలను నువ్వు రిసీవ్ చేసుకోగలుగుతున్నావు, నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నావా, లేదా ఎంత కష్టమైనా కానీ దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతని నేను ఖచ్చితంగా చేయాలి అని ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉంటున్నావా? నిర్లక్ష్య స్వభావంతో నీవు ఉంటున్నట్లయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక యోనా జీవితం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు బహుభయంకరమైనటువంటి పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేయడం ద్వారా దేవుని యొక్క ఉగ్రతకి లోనైనటువంటి వారిగా ఉన్నారు. అటువంటి సమయంలో దైవజనుడైనటువంటి యోనాని దేవుడైతే గనక చెప్తున్నారు, నీవు ఆ యొక్క నినివే పట్టణానికి వెళ్ళి ఆ యొక్క నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి నువ్వు సువార్త ప్రకటించు అని దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ఈ యొక్క యోనా మాత్రం ఏం చేస్తున్నాడు? నినివేకి వెళ్ళవలసినటువంటి యోనా, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి యోనా, దేవుని మాటకి లోబడవలసినటువంటి యోనా ఏం చేస్తున్నాడంటే నినివే పట్టణం వెళ్ళవలసినటువంటి ఓడ కాకుండా తర్షీషు వెళుతున్నటువంటి ఓడని ఎక్కినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ ఓడ ఎక్కి వెళుతున్నటువంటి క్రమంలో ఓడ క్రింద భాగమున ఆయన నిద్రిస్తున్నటువంటి సమయంలో ఒక పెద్ద తుఫాన్ అయితే చెలరేగినటువంటి క్రమంలో ఆ యొక్క ఓడలో ఉన్నటువంటి వారందరూ కూడాను ఎంతగానో కలవరం చెందుతున్నారు. ఈ తుఫాను ఎందుకు వచ్చింది? మనలో ఎవరైనా పాపం చేస్తుంటారేమో, మనలో దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ కార్యములు జరిగించి ఉంటారేమో, అందుకొరకే ఈ యొక్క తుఫాను మనల్నైతే కనుక కలవరపరుస్తుందని వారైతే భయపడినటువంటి వారిగా ఉన్నారు. ఆ సమయంలో వారు చేసింది ఏంటంటే చీటీలు వేశారు. అక్కడ ఎంతమంది అయితే ఆ ఓడలో ఉన్నారో వారందరి పేరు మీద కూడా చీటీలు వేసినప్పుడు ఆ యొక్క యోనా పేరైతే కనుక వచ్చింది. యోనా కొరకు వెతుకుతున్నటువంటి క్రమంలో ఓడ యొక్క దిగువ భాగంలో చక్కగా నిద్రపోతున్నటువంటి యోనాని వారు పైకి తీసుకుని వచ్చి నువ్వెవరివి, అసలు నువ్వేం చేస్తావని యోనా యొక్క బ్యాక్గ్రౌండ్ అడిగినప్పుడు యోనా చెప్పింది ఒకటే, నేను దైవ సేవకుడిని యోనా మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, యోనా మరి ఒక మాట కూడా చెప్పాడు. ఏంటంటే ఈ యొక్క తుఫాను రావడానికి కారణము నేనే. దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి పనిని నేను చేయకుండా వేరొక మార్గంలో వెళుతున్నాను, కాబట్టి నన్ను ఆ యొక్క సముద్రంలో పడవేయండి అని చెప్పినప్పుడు వారు ఎంతగానో భయం చెందినటువంటి వారిగా ఉన్నారు.
ఎందుకొరకనంటే యోనా నమ్మింది సర్వశక్తుడైనటువంటి దేవుడిని. అదే రీతిగా యోనాని ఆ యొక్క సముద్ర గర్భంలో పడవేసినప్పుడు ఒక చేప కడుపులోనికైతే కనుక యోనా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు యోనా. సముద్రం మీద లేదంటే గనక మరి ఆ యొక్క తర్షీషు వెళ్ళడానికి ముందే దేవుని చిత్తానికి లోబడి ప్రార్థించవలసినటువంటి యోనా ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అని అంటే కనుక అగాధములో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన ప్రార్థన ఏ రీతిగా ఉంటుంది అని అంటే కనుక మరి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, దేవుడు చక్కగా మనతోటి మాట్లాడుతున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు దేవుని యొక్క మాట వినడానికి మనకి అంత ఆసక్తి అనిపించదు. కానీ ఏదైనా ఒక ప్రతికూల పరిస్థితి దేవుడు మన జీవితంలో కలగజేసినప్పుడు అప్పుడు అసలు అయినటువంటి ప్రార్థన అయితే కనుక బయటికి వస్తుంది. అదే రీతిగా యోనా కూడాను ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు అంటే కనుక చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ రీతిగా మరి 3 దినములు ప్రయాణం తర్వాత నినివే పట్టణం ఒడ్డున కక్కివేసినటువంటి సమయంలో యోనా ఒకే ఒక్క రోజు ఆ యొక్క నినివే పట్టణస్థులకి దేవుని యొక్క సువార్త ప్రకటించినప్పుడు వారందరూ కూడా రాజు మొదలుకొని చిన్న బిడ్డ వరకు పశువులు సమస్తము కూడాను బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసినప్పుడు వారి మీదకి రావలసినటువంటి ఉగ్రతని దేవుడు తప్పించినటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదనేటువంటి విషయం దేవుడు నీకు తెలియజేస్తున్నప్పుడు, నీకొక బాధ్యతని దేవుడు అప్పగించినప్పుడు, తరచుగా ఆయన నీతోటి మాట్లాడుతున్నప్పుడు, అది దైవ సేవకుల ద్వారా అవని, ప్రవక్తల ద్వారా అవని, లేదా నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అవని, లేదా డైరెక్ట్గా దేవుడే ఆయన స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా నీతోటి మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిర్లక్ష్య స్వభావాన్ని అయితే కనుక నువ్వు వహించవద్దు. ఎందుకొరకనంటే కనుక ఆయన నీ పట్ల కార్యము జరిగించడానికి ఆయన సమర్థుడైనటువంటి వాడు. హల్లెలూయా. ఎట్టి రీతికి అయినా కానీ నీ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను ఆయన నెరవేర్చగలడు. ఒక యోన దేవుని యొక్క మాటకి వ్యతిరేకంగా తర్షీషు వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని చిత్తానికి లోబడినటువంటి యోనాని సముద్ర గర్భములో పడవేసి ఆ యొక్క చేప కడుపులో యోనాన్ని భద్రముగా ఉంచి మరలా తిరిగి తీసుకుని వచ్చి నినివే పట్టణంలో కక్కివేయబడినప్పుడు యోనా ప్రకటించాడు. యోనా ఒక్కరోజు ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్తకి ఆ జనులందరూ కూడాను సంరక్షించబడినటువంటి వారిగా ఉన్నారు. ఈ మాటలు దేవుడు నా కొరికే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దైవ సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేదా దర్శనాల ద్వారా, కళల ద్వారా, లేదా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు కొన్ని పనులని, కొన్ని బాధ్యతల్ని అప్పగించినప్పుడు నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఉండవద్దు. ఒకవేళ నువ్వు నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నట్లయితే ఆయన ఎట్టి రీతిగా అయినా కానీ ఆయన పని జరిగించుకోగలిగినటువంటి సమర్థుడు. పారిపోతున్నటువంటి ఒక యోనాని, తప్పించుకుంటున్నటువంటి యొక్క యోనాని మరలా తిరిగి తీసుకుని వచ్చి ఆయన పని జరిగించుకున్నాడు. అదే రీతిగా నీవు కూడా దేవుని మాటకి లోబడకుండా, దేవుని మాటకి అవిధేయత చూపిస్తూ వాయిదాలు వేస్తూ ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ జీవితంలో అనుమతింపచేసి
ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళికల్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. అటువంటి ప్రతికూల పరిస్థితులు నా జీవితంలో నేను వెళ్ళకూడదు అని అనుకుంటే కనుక, దేవుడు నీతోటి మాట్లాడుతున్నప్పుడే, దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడే ఆయన మాటకి లోబడు, ఆయన మాటకి విధేయత చూపించు. ఏ పని కొరకు, ఏ బాధ్యత అయితే నీకు అప్పగించారో ఆ పని చేయడంలో దేవునికి విధేయత కలిగి ఉండు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.